సార్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పుడు ప్రస్తుతం ఆపద్బాంధ సీఎం అయ్యారనుకోవచ్చా? ఎందుకంటే అతిషి మెర్లేనా ఆవిడని సీఎంగా చేశారు. అంటే ఈయన బెయిల్ పైన కండిషన్ బెయిల్ పైన వచ్చారు కాబట్టి ఆవిడని బెయిల్ అంటే చేశారు సీఎంని. సో దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? కేజ్రీవాల్ చాలా హానెస్ట్ పర్సన్. ఢిల్లీకి శాపం అంటే నేషనల్ గా రూలింగ్ పార్టీ తప్ప వేరే పార్టీ వస్తుంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేటెడ్. ఢిల్లీ ఈజ్ నాట్ లైక్ అదర్ సిటీస్ కదా, ఆల్ బ్యూరోక్రాట్స్, కొంచెం చదువుకున్న వాళ్ళు, ఎక్కువ లిటరసీ ఉన్న వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఉంటారు. సో వాళ్ళకి ఎవరికి ఓటేయాలో మనం చెప్పక్కలేదు, రూపాయి ఇచ్చేస్తే ఓటేసి టైప్ కాదు. ఆ విధంగా కేజ్రీవాల్ మెడికల్ రంగంలో వాటిలో చాలా మంచి మంచి అభివృద్ధి చేశాడు. జనరిక్స్ అమ్మించి, జనరిక్స్ అంటే బ్రాండ్ లేకుండా ఉంటుంది, తక్కువ రేటు జరుగుతుంది. ఎక్కడ ఉన్నాయి, ఒకటిపల్లిలో కూడా ఉన్నాయి. సో ఈ విధమైన చాలా చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని తలంపుతో వచ్చాడు, చాలా చేశాడు. కానీ వీళ్ళు చేయనివ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు పంజాబ్లో కూడా వాళ్ళకు కూట వేశారు. పంజాబ్లో కూడా గెలవడంతో ఈ తట్టుకోలేకపోతుంది ఎవరో మన బీజేపీ. ఏదో విధంగా అతను బ్యాట్ చేసి చిన్న లెక్కర్ కేసు పెట్టుకుని దానికి స్కేప్ గోట్ ఎవరో కవిత ఈ అమ్మాయిని పెట్టేసి 10 మంది ఉన్నారు, ఆ 10 మందిని వదిలేశారు. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు బీజేపీలోకి. మన ఎవరో సుబ్రహ్మణ్యరెడ్డి గారు వాళ్ళ తమ్ముడు కొడుకు, మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారి తమ్ముడు కొడుకు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎప్పటివరకు మార్చి వదిలేసి ఈ అమ్మాయిని పెట్టారు. ఎందుకంటే ఇతను ఇక్కడ కూడా తోకాడేస్తున్నాడు కాబట్టి ఒక షార్ట్ 2 బాట్స్ కింద ఈ అమ్మాయిని కూడా పెట్టేసి, లేదా అమ్మాయిని అన్ని రోజులు పెట్టవలసిన అవసరం లేదు. వాళ్ళందరూ ఈ అమ్మాయి చేసిన అన్యాయం అలా చేశారు. అదేందా? సో ఇది మట్టుకు మీకు తలకాయ నొప్పి అని చేసింది అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, అది అలా ప్లాన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి. అదేందా? దాంతోనే అమ్మాయి సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు నోరు ఎత్తొద్దన్నారు అమ్మాయిని, ఎత్తే బ్యాడ్ అయిపోతారు. సో అక్కడేంటి మనీష్ సిసోడియానే మధ్యలో ఉన్నాడు. ఈ డీల్ జరిగినప్పుడు 100 కోట్లు మీకు ఉపయోగపడద్దని తీసుకున్నట్టుగా తీసుకుంటే 1000 కోట్లు వదిలేసి రామాయణం ఏదో అంటారు కదా, అంతా వెతికి దేన్ని పట్టుకున్నారు అన్నట్టుగాను అది వదిలేసి వాళ్ళకి ఏదో ఆధారం కావాలి బీజేపీకి. సో మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసి more than 14 months పెట్టడం అనేది పెద్ద బూతు. అసలు కేజ్రీవాల్ని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని పెట్టడం అనేది చాలా తప్పు. అందులో కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్ సృష్టించి అందులో కొంతమంది వెళ్ళిపోయారు. అది వాళ్ళ యొక్క ఢిల్లీ కదా, ఢిల్లీలో ఐడియాలజీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, మార్క్సిజం అని ఇలా ఉంటారన్నమాట. మొన్న ఒక ఆయన పోయారు కదా, సీతారాం యేచూరి అని. వీళ్ళంతా స్టబ్బర్న్ పీపుల్. మీకు అర్థమవుతప్పుడు ఆయన కూడా చాలా వరకు ఒక స్టబ్బర్న్ పర్సన్. అతను ఆ స్టబ్బర్న్గా ఉన్న వాళ్ళు ఏంటి, ఒక రేంజ్ వరకు పిల్లల జీతాలు బాగుతారు, కానీ పెద్ద 1000 కోట్లు ఉండవు వాళ్ళ దగ్గర. వాళ్ళకి అది ఎగెనిస్ట్ వాళ్ళు, మార్క్సిస్టులు ఆ టైప్ అన్నమాట, కమ్యూనిస్టులు వాళ్ళు. సో అది గెలవదు, ప్రపంచంలోనే ఓడిపోయింది కమ్యూనిజం. మరి స్టిల్ ఇంకా వేలాడుతూ ఉంటారు. అదేంటే ఇన్ ద ఎంటైర్ వరల్డ్ రష్యా చిదిగిపోయింది. సో ఈ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మన నక్సలైట్స్ అంటారు కదా, వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. నక్సల్స్ యొక్క వాళ్ళ నక్సలిజంలో వాళ్ళ ఐడియాలజీ చాలా మంచిది. పేదవాడికి ఉపయోగపడేట్టుగా చేస్తారు, శ్రామికుడికి ఉపయోగపడి చేస్తారు. ఒక విలేజ్ ఉంది, కొన్ని 100 ఎకరాలతో ఆడు బతికాతా ఉంటాడు, జమీందారు కింద. అది అటువంటి ఎదుర్కొంటూ ఉంటారు. సో ఆల్ నక్సలైట్స్ ఆర్ నాట్ బ్యాడ్. దాన్ని ఉపయోగించుకుని కొంతమంది ఏదో అక్కడక్కడ ఉంటారు తప్పితే, అంటే మరి వాళ్ళని చంపితే వీళ్ళని చంపితే అంటే గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా ఎదిరిస్తూ ఉంటారు కాబట్టి అంటారు తప్పితే. సో ఆ భావజాలాలు ఉండే వాళ్ళందరూ కేజ్రీవాల్, ఆ ఎడ్యుకేటెడ్ ఫోక్స్ అంతా ఇటువంటి భావజాలం ఉంటుంది. ఈ ఆశిషి మలీనా అమ్మాయి పేరు అతిషి మలీనా ఆవిడ ఇతనికి చాలా కావాల్సిన అనుంగ శిష్యురాలు. ఇతనికి కంపల్సరీగాను కండిషన్ బెయిల్ ఇచ్చారు. ఇవ్వకపోతే వీళ్ళకి అక్కడ కాశ్మీర్ అన్ని చోట్ల బ్యాడ్ అయిపోతారని ఇప్పటికైనా ఇచ్చేస్తాం బెటర్ని 10 నెలల ముందు ఇచ్చారు. దానికంటే 2 నెలల ముందేమో మనీష్ సిసోడియాకి ఇచ్చారు. దాని తర్వాత వచ్చి కవితకి ఇచ్చారు. ఎందుకంటే అది బ్యాడ్ అయిపోతుందని మొత్తం మీడియాలో వచ్చేసింది, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా రాసేస్తుంది. న్యూయార్క్ టైమ్స్లో అట్లా రాశారనమాట. అంటే వాట్ బీజేపీ ఈజ్ డూయింగ్ ఈజ్ అటర్ రాంగ్ అని చెప్పేసి, ఎస్పెషల్లీ కేజ్రీవాల్ని పెట్టడం అనేది చాలా చాలా బూతు. అతని మీద అక్కడ రిమార్కులు ఉండవు. ఓకే, పొలిటికల్గా స్ట్రాటజీ చేసుకుంటారు తప్పితే వాళ్ళు ఏం ఉండదు. పెద్ద పెద్ద బెంజిల్ కార్లలో నాటిలో వెళ్ళిపోవటాలు, ఇల్లు రిపేర్ చేసుకుంటే దాన్ని కూడా బ్లేమ్ చేశారు. మరి ఆ విధంగా అయితే బీజేపీలో చేరిపోయిన అమ్మాయి పేరు హీరోయిన్ కంగనా రనౌత్ బ్రహ్మాండం ఆఫీస్ కట్టింది. సో ఇవన్నీ ఎవరి పార్టీ అయితే వాళ్ళకి లబ్ధి చేరేటట్టుగా చేశారు. ఇక్కడ కేజ్రీవాల్కే మంచి మార్కులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఎలా వచ్చింది, ఆయన ఉన్న చెడ్డంతా పోయి మంచి వచ్చేసి జైల్లో పెట్టినంత మాత్రాన
ఆయన హ్యాపీగా లోపల కూర్చొని ఎవరో చేసుకున్నాడా మామూలుగానే తిన్నాను. సో వెరీ డిసిప్లిన్ పర్సన్, ఇందాక ఎక్కడో చెప్పాను. అచేత ఇది వాళ్ళకే బ్యాడ్ అయిపోయింది, బౌన్స్ బ్యాక్ అయింది బాల్ ఎవరికి, మనకి బీజేపీకి. సో ఆ విషయంగా ఇతను చేసేటప్పుడు వాళ్ళు బెయిల్ కండిషన్ బెయిల్, ఎలాగా నెక్స్ట్ వచ్చిన సంతకం పెట్టకూడదు, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఫారిన్ కంట్రీ వెళ్ళకూడదు. ఇంక సీఎం పెట్టి నువ్వు అలా చెప్పేసినంత మాత్రం ఆ మాత్రం తెలివితేటలు లేకుండా ఉంటాయి. అతను ఈజ్ ఎడ్యుకేటెడ్, సర్వీస్ ఓరియంటెడ్. టక్కన ఈ అమ్మాయి ఐడియా వచ్చింది, కొంచెం రెబల్ ఈ అమ్మాయి, మార్క్సిస్ట్ భావజాలం ఉన్న అమ్మాయి కూడాను. సో ఈ అమ్మాయిని పెడితే అమ్మాయి ఎంత మంచి శిష్యులు అంటే సీఎం సీట్ పక్కన ఒక సీట్ వేసి కూర్చుంది కానీ ఆ సీట్లో కూర్చోలేదు. అదేప్పుడు దిస్ సీట్ ఈజ్ ఓన్లీ ఫర్ కేజ్రీవాల్. చాలు ఆ ఒక్క ఫోటోగ్రాఫ్ చాలు ఆ అమ్మాయికి 90% మార్కులు వచ్చినాయి. కానీ బీజేపీ వాళ్ళు, అదర్ పీపుల్, యాంటీ కేజ్రీవాల్, యాంటీ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే లేదు ఇది సామాన్య వాళ్ళు కాదు, ఈవిడ సీఎం ఎలాగ అవుతుంది, ఢిల్లీ భారతదేశానికి యాంటీ ఇండియన్ అమ్మాయి అంటే అఫ్జల్ గురు అని ఉన్నాడు కదా పార్లమెంట్ అటాక్ చేసిన వాడిని, వాటికి మరణదీక్ష చేసినప్పుడు అతనికి క్షమాభిక్ష పెట్టమని అడిగింది. సో దీన్ని ఇప్పుడు పాపులర్ చేస్తున్నారు యాక్చువల్గా నేను చదివిన వరకు. ఓకేనా, ఆవిడ అక్కడ ఆ విషయంలో క్షమాభిక్ష పెట్టడం అంటంలో హ్యూమానిటేరియన్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది. మన దగ్గర 100 మందిని రేప్ చేసిన చార్లెస్ సోబ్లాజ్ కూడా అక్కడికి వెళ్ళి క్షమాభిక్ష పెట్టమంటారు ఇండియన్స్, సెంటిమెంటల్ కంట్రీ కాబట్టి. అదేం వాడు చాలా మంది చేసేంటే కూడా మరి ఉరిహేస్తున్నారు, తనకి బాధపడిపోతుంటాడు. ఆ టైప్ కంట్రీలో అది ఉంటుంది. అఫ్జల్ గురు కూడా పెట్టచ్చు, బికాజ్ వాళ్ళు చేయించిన వాళ్ళు వేరే. నేను సినిమాలో చెప్పాను, నాజర్ని ఇంట్రడ్యూస్ చేసాను సినిమాలో కోకిల్లో. సిబిఐ ఆఫీస్ కొడతా ఉంటాడు. సిబిఐ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. 35 years బ్యాక్ తీసాను అది మీసాలు గీసాలు తీసేసి శరత్ బాబుకి. స్టిల్ ఎవరన్నా చూడకపోతే చూడండి కోకిల అని కొడతా ఉంటాడు లైట్లో పెట్టి. నాజర్ చంపేస్తాడు స్వామీజీని, సోపుని మీద గంటేస్తాడు. సో వాడిని కొడతాడు, నువ్వు ఎవరో ఏంటని కొడతా ఉంటే అతనికి కూడా మంచి డైలాగులు పెట్టాం, తెలుగు వచ్చిన రాపని పెట్టాం, దాన్ని డబ్ చేసాం. షాయికోన్ మహాయుడు దానికి నన్ను కాదు మీరు కొట్టేది, నేను ఒక పనిముట్టిని, నాకు ఆ పనిముట్టి ఇచ్చామని కొట్టనంటాడు. అర్థమైంది. ఇప్పుడు ఆ విధంగా అతను క్షమాభిక్ష పెట్టమని అడిగి ఉంటుంది. ఆర్గనైజేషన్ ఎలా పెట్టుకుంటారు, దొరికిన ఈయనే చాలా లేట్గా చేశారు. నేను అనేది ఏంటంటే జర్నలిస్టులు దొరికిన వెంటనే విదిన్ మంత్ దే షుడ్ బి షార్ట్ డేట్ అంటాను నేను. సో అటువంటి వాడికి అంత కరెక్ట్ అయిన అంత బ్యాడ్ చేసిన అతనికి, ఇంత అటాక్ చేసిన అతనికి, ఇండియాలో టెర్రరిజం పెట్టిన వాడికి అప్పటికప్పుడే చంపారు. ఈ అమ్మాయి అలా కాకుండా చంపే ముందు మళ్ళీ క్షమాభిక్ష పెట్టమని అంటే యూఆర్ అన్ యాంటీ ఇండియన్, యాంటీ హిందూ పక్కన పెట్టి యూఆర్ యాంటీ ఇండియన్ అని దాన్ని బయటకు వస్తారు. బయటకు వస్తారు కదా మరి. బట్ ఎవ్రీ యాక్షన్ దట్ బి రియాక్షన్. ఆ అమ్మాయి ఎలా పెట్టింది, ఈ సీట్ నాది కాదు ఆయిందే అని పక్కన గురించి చేస్తుంది. చిన్న సెంటిమెంట్ అది, చేసేదంతా ఆవిడే కదా. ఆవిడే చేస్తే అన్నీ అడుగుద్ది. లేకపోతే అతను ఇక్కడ సంతకం పెట్టకూడదు, అక్కడ సంతకం పెట్టకూడదు అని పెట్టారు అతను కండిషన్ వేలు. ఇంక సీఎం ఏంటి, అతను చేతులు కట్టేసి ముందరకాళ్ళకి బంధాలు వేసేసి బెయిల్ ఇస్తే ఎందుకు వరకు ఆ మాకు తెలియదా? ఇది ఎడ్యుకేటెడ్ పర్సన్, వాళ్ళ వైఫ్ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్. అతని దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది పోయారు, చాలా ఇంటెలిజెంట్ పీపుల్, కొంతమంది ఇంటెలిజెంట్ పీపుల్తో ఉండలేరు. ఐడియాలజీస్ డిఫరెన్స్ అవుతూ ఉంటుంది, ఆదర్శాలు తేడా వస్తూ ఉంటుంది. కేజ్రీవాల్ కూడా ఫస్ట్ బయటకు వచ్చిన వాళ్ళందరూ ఆయన కూడా ఉన్నారనా లేరు, పెద్ద పెద్ద పేర్లు ఎందుకు కానీ. సో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళ ఇండిపెండెంట్గా తీసుకుని చాలా మంచోళ్ళు, చాలా అభ్యుదయ భావాలు కలిసినాడు. ఎందుకు వెళ్ళిపోయారంటే అంతే, అది పడదు. 2 కత్తులు ఒకే దాంట్లో ఎమడవు. ఆ విధంగా దగ్గరున్న కొంతమంది ఇంటలెక్చువల్స్ వెళ్ళిపోయారు. ఆ ఒక్కటి బ్యాడ్ చేయకూడదు. బీజేపీలో ఉంటారు, మోడీ గారు అంటే ఇష్టం లేనట్టు పోతాడు ఆయన. అలాగే చెప్తాడు ఆయన, ఇలా ఉంటుంది ప్రతి కంట్రీకి వెళ్ళి ఒక మంచి పేరు తెచ్చుకొస్తున్నాడు ఆయన. ఇక్కడ ఎలా డ్యామేజ్ అయినా కూడా అక్కడ మటుకు మోడీ గారికి హర్షధ్వానాలు పెడతారు. ఇండియా ఈజ్ సూపర్ పవర్ అంటానికి కారణం ఈయనే అంటున్నారు. అంతకుముందు చేసిన వాజ్పేయిని కూడా గుర్తు చేయట్లేదు. వీళ్ళు ఎంత పబ్లిసిటీ పిచ్చోళ్ళు అయిపోయారంటే వాజ్పేయి అండ్ వీళ్ళంతా బీజేపీ. అందరికంటే గొప్పవాడు ఎవడో బీజేపీలోనూ వాజ్పేయి ఈజ్ ద మ్యాన్. ఆయన చేసిన పక్కన పెట్టారు. ఇప్పుడు అసలు ఆయన పట్టుకురావట్లేదు. అక్కడున్న ఎల్కే అద్వానీ వీళ్ళందరూ పేర్లు రాకూడదు మీడియాలో. అవసరం దానికి పద్మభూషించి కూర్చోబెడతారు బతుకుంటేనే. అదే మీకు వీళ్ళ మట్టుకు వీళ్ళ పేరే రావాలి. బీజేపీ అంటే వీళ్ళే కాదు, ముందు వాజ్పేయి మోడీ గారు జడ్డీలు వేసుకున్న టైంలో పార్లమెంట్లో మాట్లాడాను. ఆయన వినటానికి ఆయన పాట అప్పుడు మీడియా లేకపోయినా కూడా రేడియోలో వినేవారు. వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ కానికతో మాట్లాడిన మాటలు అంటే ఇండియాలో ఉన్న ఇంటలెక్చువల్ అందరికి కూడా క్రేజ్. అంత బాగా మాట్లాడాడు అనమాట ఆయన. మోడీకి సరిపోరు యాక్చువల్గా.
ఇప్పుడు వాళ్ళు ఎవరిని కూడా పక్కన పెట్టి ఇళ్ళకి పేరు వచ్చేది చేస్తున్నారు. ఇక్కడ కూడా యాంటీ ఉంటారు, ఇప్పుడు కూడా ఉంటారు, పోతారు అంతే. లక్చరీ ఎవడైతే యాంటీ మాట్లాడేటో పోతారు. నేను మన వాస్తవం మాట్లాడకుండా, బట్ స్టిల్ ఐ లైక్ మోడీ బికాజ్ వేరే దేశాల్లో చాలా బాగా ప్రవర్తిస్తాడు ఆయన, బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఏ మాటగా మాట్లాడుకోవాలంటే ఈ అమిత్ షా సరిపోరు, కానీ ఆయన ఒక్కడే ఆ స్టేజ్ ప్రతి కంట్రీ లీడర్ చేతులు పట్టు మాట్లాడే దేవుడికి వెళ్ళిపోయాడు. పెద్ద కంట్రీ ఒకటి ప్లస్ మోడీ అంత క్రేజ్ వచ్చేసింది డిజిటల్ మార్కెటింగ్లో. సో ఇప్పుడు కేజ్రీవాల్ ఈ అమ్మాయిని పెట్టడంలో కారణం అతను ఉన్నట్టే, ఆ చేతిలో పెన్నలాగా అర్థమైందా. బట్ ఆ అమ్మాయి కూడా ఇంటెలిజెంటే, దేర్ ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్ యాక్చువల్గా. ఇప్పుడు ఈయన చెప్పినట్టే జరగాలంటే వాళ్ళు పెట్టిన కండిషన్కి చేయలేడని ఏం చేస్తాడు చూద్దామని పెట్టారు. ఇది జైలు నుంచి రావడంతో ఐడియా మార్చాడు, నేను కాదు సీఎం ఆవిడని. చదువుకున్నవాడికి చదువుకు ఆ మాత్రం తెలీదా? దానికి దెబ్బ అయిపోయినా రైట్. మీకు అర్థమైందా. దిస్ విల్ ఎఫెక్ట్ కాశ్మీర్ ఆల్సో, దిస్ విల్ ఎఫెక్ట్ హర్యానా. హర్యానా ఏంటంటే ఢిల్లీకి అలా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, దట్ ఈస్ హర్యానా. అదేందా మీకు, అంటే దట్ దిస్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీవేర్. అది వీళ్ళు యాంటిసిపేట్ చేయలేదు. వీడు సీఎంగా ఉన్నప్పుడు ఏదో విధంగా నొక్కుదాం అనే చూస్తారు, అది తప్పది. ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ బీజేపీ వెళ్ళిన మూలనే మొన్న 200 సీట్లు 200 రాలేదు. రిజల్ట్ కనపడిపోతూ ఉంటుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ మొన్నటి వరకు చాలా బాగా మంచి మంచి మాటలు మాట్లాడారు, ఫారెన్ వెళ్ళి వాగాడు, అక్కడ బ్యాడ్ అయిపోయాడు. యాంటీ హిందూ యాంటీ ఇండియన్ లైక్ తెలిపింది. అందుకోండి, యాంటీ హిందూ యాంటీ ఇండియన్ ఒప్పుకోదు ఇండియా, ప్రజలు ఒప్పుకోరు ఇక నుంచి. రైట్. సెక్యులర్ కంట్రీగా ఉన్నా కూడా యాంటీ హిందూ ఒప్పుకోరు, యాంటీ ఇండియన్ ఒప్పుకోరు. యాంటీ ఇండియన్ అంటే దేశద్రోహని, యాంటీ ఇండియన్ అంటే దేశద్రోహులని. మరి అక్కడికి వెళ్ళి ఫారెన్ కంట్రీకి వెళ్ళి పరువు నిలబట్టారు, కానీ పరువు తీయకూడదు కదా. అక్కడ కొన్ని మార్కులు పోనీ, వచ్చిన మార్కులు పోనీ రాహుల్ గాంధీకి. మనం ఎగనెస్ట్ కాదు, కానీ ఎవరైనా దేశం బాగుండాలి, ఇంకో చేతిలో పెట్టేయకూడదు. మరి ఈ సీఎం అయితే మన స్టేట్ నాటికి అమ్మేస్తాడు అన్నట్టుగా ఉండకూడదు కదా. ఆ విధంగా దట్ గర్ల్ షీ ఈజ్ 42 years అనుకుంటా. ఐ థింక్ షీ విల్ డూ వెల్. ఆయనే చేస్తాడు, ఇంకా చేస్తూ అట్ ద సేమ్ టైం బీజేపీ దెబ్బ కొడతాడు. 6 నెలలు అందరూ కూర్చోబెట్టేసి, ఆరోగ్యం కూడా బాగోలేదు అతనికి, డయాబెటిక్ అనుకుంటా అతను. సో దాని తర్వాత మనీష్ సిసోడియా ఇంకో గౌరవం. ఈ అమ్మాయి అంటే చిన్న అమ్మాయి ఎవరో కవితని పెట్టడం, కవితని ఇస్ స్మాల్ ప్లేయర్, వాళ్ళిద్దరిని పెట్టడం మెయిన్. పెట్టడానికి ఈ అమ్మాయిని కూడా ఉంచారు అంతే. ఒక షాట్ తోటి 2 బర్డ్స్ చంపాలని ఇటు ఇతనికి కూడా నిర్వీర్యం చేస్తారు బీఆర్ఎస్ని. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ కవితే. ఏమంటాడు, కూతురు కాదనుకుంటాడా? ఎంతైనా హిజ్ డాటర్. అటు చాలా కొనుక్కుపోయేది చేశారు, వాళ్ళు నలిగిపోయేది చేశారు బీఆర్ఎస్ని, నలిపేశారు. ఇప్పుడు దే కాంట్ గో ఎనీవేర్, దే లాస్ట్ ద ఇమేజ్. పాలిటిక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ నౌ ఫ్లోటింగ్ ఆన్ ఇమేజ్. ఇమేజ్ అనే ఒక దాని మీద వెళ్తుంది వాళ్ళలాగా. అదేంటప్పుడు మీకు. సో షీఈ్ ఎలా చేస్తా అనేది చూడ, కేజ్రీవాల్ ఎలా చేస్తాడో అలా చేస్తాడు. ఆమె నమ్మకం వాస్తే అంటారు కదా, ఆ విధంగానే. బట్ షీఈ్ ఎ పెన్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ కేజ్రీవాల్. కేజ్రీవాల్ చేతిలో ఉన్న పెన్ను ఆవిడ. కానీ ఆవిడ మీద ఉన్న ఎలిగేషన్ మటుకు పెద్ద చేస్తారు. అది యాక్చువల్గా పొరపాటే. క్షమాపక్షపాఠం ఎందుకంటది? యాంటీ ఇండియన్ యాక్ట్ అది. నీకు పేరు వచ్చేస్తుందని చెప్పేసి అటువంటివి చేయకూడదు కదా. ఇండియన్ పార్లమెంట్ ఎన్ని పడగొట్టడానికి వచ్చిన నాటి క్షమాపక్షపాఠం తెచ్చి కసాబ్ గారికి ఉరేయిద్దనట్టు ఉంటుంది. అంతే. తప్పు చేస్తే యుఎస్ హ్యాస్ హ్యాంగ్డ్, వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి యుఎన్లో అతన్ని చంపేశారు, సద్దాం హుస్సేన్ని కదా. ఇప్పుడు యాంటీ అమెరికన్ చేస్తున్నాడు కాబట్టి, 10 Towers పడగొట్టేశారు కాబట్టి ప్లాన్ చేసి చంపారు. బాగుంటుంది, సినిమా కూడా తీశారు అది, ఒసామా బిన్ లాడెన్. ఈ డిజర్వ్స్. ఒసామా బిన్ లాడెన్ బెవర్స్ కాదు, ఈజ్ వెరీ రిచ్ ఫెలో. అంతమంది భార్యలు అనేది వాళ్ళకి సహజం. అది ఈ వాజ్ అ వెరీ రిచ్ కిడ్. అయినా కూడా అతను దేశభక్తుడని అతను నమ్ముకున్న సిద్ధాంతాన్ని పెట్టాడు. అమెరికాకి ఎగ్నెస్ట్గా చేశాడు. మంచి చేశాడా చెడు చేశాడా పక్కన పెట్టండి. సివిలియన్ చచ్చిపోతున్న చెడ్డ కదా. మరి ఫ్లైట్లో ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు, సామాన్య మానవులు చచ్చిపోతుంది, తప్పు కదా అది. అతని సిద్ధాంతం అని చెప్పేసి కాబట్టి ఆ సిద్ధాంతంతో బతికాడు. టిల్ హీ డైడ్ కదా. అంత బ్రూటల్గా చంపేశారు. ఒక 2-3 భార్యలను మట్టుకు వదిలేట్టున్నారు. ఆ ఫైరింగ్ ఏం మట్టుకు వేస్తారు. చాలా బాగుంటుంది అది.
అది ఒక ఫిల్మ్ కూడా తీశాడు అది సేమ్ అటువంటి సెట్ వేసి ఏముంది అది పాకిస్తాన్లోనే అక్కడ సెట్ ఇల్లు అవుట్ ఆఫ్ ద దాంట్లో కట్టుకున్న హౌస్లో ఉన్నాడనమాట. ఎవరు కనిపెట్టలేదనుకున్నారు. పాకిస్తాన్ తెలియదంటే పాకిస్తాన్ ఆర్మీ నోస్, వాళ్ళే ఇచ్చారు ప్రొటెక్షన్. అందుకనే పాకిస్తాన్ ఈజ్ రోగ్ కంట్రీ అంటారు అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ.